ఇప్పుడు సినిమాలంటే ఆసక్తి ఉన్నోళ్ళంతా ఆళ్ళనాళ్ళు ఎప్పుడెప్పుడు తెర మీద చూసుకుందామా అని మస్తుగా ఆసక్తి ఎదురు చూస్తా ఉంటారు. అయితే ఇప్పుడు ఆళ్ళు ఎన్ని సినిమాలల్లో నటించినా గానీ, ఇప్పుడు ఒక కొత్త సినిమా మళ్ళా షూటింగ్‌లకు పోయిర్రనుకోండి, గది కొత్త సినిమా లెక్కనే భావించి పని చేస్తుంటారంట. ఇగ అందుకే ఆళ్ళు స్టార్ హీరోయిన్‌ల లెక్క, స్టార్ హీరోల లెక్క ఎదిగిరని దీన్ని బట్టే అర్థమైతున్నది. ఇప్పుడు సినిమా ఫలితం ఎట్లా ఉన్నది? అరే గుబులు ఓ వైపుంటే, మరోవైపు సినిమాల మనం ఎట్లా నటించినమో ఏవో అనే గుబులు ఉండడం మాత్రం ఆళ్ళకి సహజమే. అందుకనే విడుదలైన అనంతరం ఆళ్ళు ఎప్పుడెప్పుడు తెర మీద చూసుకుందామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు మన దక్షిణాదిల స్టార్ హీరోయిన్ అయిన సమంత మటుకు ఆమె చేసిన సిరీస్‌ను ఆమెనే చూసుకోనికే భయపడుతున్నదంట. ఇటీవలనే ఆమె నటించిన 'సిటాడెల్', 'హనీ బన్నీ' ఓటీటీ సంస్థల విడుదలైన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సిరీస్ ఆమెను చూడనీకనే భయపడుతున్నది అని ఆందోళన వ్యక్తం చేసిందంట. అయితే మరి ఎందుకు ఆమె ఈ సిరీస్‌ని చూడకూడదనుకుంటున్నది అని ఆమెని అడిగితే ఆమె మాటలు ఏం చెప్పింది అనంటే, "నేను 'సిటాడెల్' చేసినప్పుడు నేను చానా నా ఆరోగ్య పరిస్థితి బాలేదు. అప్పుడే హాజరైన. ఇగ నేను ఆ సినిమా షూటింగ్ సమయంలో నేను ఎన్నో కష్టాలు నాకు ఎదురైనాయి. కష్టపడిన రోజులు గిట్లా శాన్నే ఉన్నాయి. మానసికంగా, శారీరకంగా నేను ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నా. ఇప్పుడు మళ్ళా గది చూసిండనుకో గస్వంటి ఆ రోజులకు నన్ను తీసుకుపోతది. మళ్ళా గా అనుభవాలను నన్ను గుర్తు చేస్తది. ఇగ అది నాకు మస్తు బాధగా అనిపిస్తది. అంతకంటే మించి నాకు కష్టంగా ఉంటది నా మనసుకి. అందుకే ఆ రోజులు గుర్తు చేసుకోవడం అన్నది ఇక నాకు ఏం మాత్రం ఇష్టం లేదు. అందుకే నేను కేవలం మొదటి ఎపిసోడ్ మాత్రమే చూషిన. ఇగ మిగతా జోలికి పోకూడదనుకుంటున్నా అని అన్నదంట. మరోపక్క చూసుకుంటే సమంత తెలుగుల చిత్రాలు అసలు చేస్తలేదు. ఇక త్రివిక్రమ్ అంటోళ్ళే తెలుగులను సినిమాలు చేయాలని కోరినా గానీ ఆమె ఎందుకో ఆమె బుర్ర, ఆమె మనసంతా హిందీ చిత్రాల వైపు మళ్ళింది మళ్ళా. ఎందుకంటారు? ఇంక దానికి కారణం ఏమై ఉండదంటారు? మన అభిమానుల వల్లనా? ఏమనిపిస్తున్నది? కామెంట్‌లల్ల కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడో గంటుంటది. అది గూడా నొక్కుర్రి మళ్ళొస్తా.